Eyes in the sky, gazing far into the. హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే 7-way PVC గ్యాంగ్ బాక్స్, దానికి 3 1-way స్విచెస్ అండ్ 3 పిన్ సాకెట్స్ అండ్ 2 పిన్ సాకెట్ ఒకటి. దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చేసి 3 పిన్ సాకెట్స్, 1-way స్విచెస్, ఇది బ్యాక్ సైడ్, ఇది 2 పిన్ సాకెట్. దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలో చూసుకోండి ఫ్రెండ్స్. ముందు అయితే నేను వచ్చేసి ఇప్పుడు మన 1-way స్విచెస్కి కింద ఉన్న టర్మినల్స్కి ఆ స్క్రూస్ అనేది ఫ్రీ చేసుకున్నా. దాని తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ కేబుల్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ కేబుల్ అనేది మనం ఫేజ్గా యూజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందిగా. ఎల్లో కలర్ కేబుల్ ఫస్ట్ వచ్చేసి మనం ఫేజ్గా వాడుతున్నాం. ఆ ఫేజ్ వచ్చేసి మన 1-way స్విచ్కు కింద ఉన్న టర్మినల్కి ఫస్ట్ అయితే ఫేజ్ ఇచ్చుకోవాలి మనం. నేనైతే ఇస్తున్నా ఈ విధంగా. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అయితే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైపోతుంది. ఈ విధంగా మనకి ఈ స్విచ్ బోర్డ్కి 3 ఉన్నాయి కదా 1-way స్విచెస్, ఆ 3కి కూడా కింద ఉన్న టర్మినల్లో మనమైతే కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్కి బయట నుంచి ఇంకొక లూపింగ్ కేబుల్ తీసుకొని కింద ఉన్న 1-way స్విచ్కి ఎడ్జ్కున్న కింద ఉన్న 1-way స్విచ్ టర్మినల్కి మనమైతే కనెక్ట్ చేస్తున్నాం. ఈ కేబుల్ బయట నుంచి మనకు ఈ బోర్డుకి వచ్చేసి ఫేజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కేబుల్. ఈ బ్లాక్ కలర్ కేబుల్ మనం న్యూట్రల్గా యూజ్ చేస్తున్నాం. న్యూట్రల్ ఏ విధంగా వైరింగ్ చేయాలో చూపిస్తా చూడండి. ముందు వచ్చేసి మనం ఇక్కడ లాస్ట్కు 3 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి న్యూట్రల్ అంటే ఎన్ అంటే న్యూట్రల్ అన్నమాట. ఈ మన రైట్ సైడ్లో ఉన్న టర్మినల్ పక్కన చూస్తున్నారుగా, ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి మనం న్యూట్రల్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మన 2 పిన్ సాకెట్ ఉంది కదా, ఆ 2 పిన్ సాకెట్కి పైన ఉన్న టర్మినల్కి ఫస్ట్ కనెక్ట్ చేసాం. దాని తర్వాత నుంచి 3 పిన్ సాకెట్కి రైట్ సైడ్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాం. ఎన్ ఈక్వల్ టు న్యూట్రల్ అన్నమాట. అదేవిధంగా ఈ 3 పిన్ సాకెట్కి కనెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక లూపింగ్ తీసుకోవాలి. దీనికి మనం వచ్చేసి కింద పైన కేబుల్ టైట్ అవుతుంది. కింద ఉన్న టర్మినల్కి 2 పిన్ సాకెట్ కింద ఉన్న టర్మినల్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు. దాని తర్వాత నుంచి 3 పిన్ సాకెట్కి రైట్ సైడ్లో ఉన్న ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి కనెక్ట్ చేసాం. దాని తర్వాత ఇంకొక బ్లాక్ కలర్ కేబుల్ లూపింగ్ కేబుల్ తీసుకొని దాని నుంచి దాని పక్కన ఉన్న ఇంకో 3 పిన్ సాకెట్ ఉంది కదా, ఆ 3 పిన్ సాకెట్కి ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి కనెక్ట్ చేసాం. ఇదే విధంగా ఇంకొక కేబుల్ లూపింగ్ కేబుల్ తీసుకుని బ్లాక్ కలర్ది ఈ 3 పిన్ సాకెట్ నుంచి మనకు లాస్ట్ ఇంకొక 3 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి రైట్ సైడ్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి దానికి కూడా కనెక్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్టయితే ఈ స్విచ్ బోర్డ్కి న్యూట్రల్ కూడా ఈజీగా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనకి స్విచ్ బోర్డ్కి బయట నుంచి లోపలికి న్యూట్రల్ కావాలి కాబట్టి ఇంకొక లూపింగ్ కేబుల్ తీసుకొని ఈ లాస్ట్ స్విచ్కి లాస్ట్ టర్మినల్కి 3 పిన్ సాకెట్ టర్మినల్కి ఎన్ మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి అయితే కనెక్ట్ చేసేసుకున్నాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఈ స్విచ్ బోర్డ్కి ఫేజ్ అండ్ న్యూట్రల్ రెండు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఫేజ్ న్యూట్రల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్ ఏ విధంగా అయితే కలుపుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్గా మనం 1-way స్విచ్ ఉంది కదా, ఆ 1-way స్విచ్ పైన ఉన్న టర్మినల్ నుంచి మనమైతే 3 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ అనే కాదు, మనకు అక్కడ చూపించేస్తుంది మన 3 పిన్ సాకెట్ టర్మినల్ ఉంటుంది కదా, ఆ టర్మినల్ పక్కన మనకు ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే లైన్ ఆర్ లోడ్ అనుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి అయితే మనం 1-way స్విచ్ నుంచి కేబుల్ ఎల్లో కలర్ కేబుల్ లూపింగ్ కేబుల్ చిన్నది కట్ చేసుకున్నాం ముందే. ఈ విధంగా అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. అయితే కనుక మనం స్విచ్ ఆన్ చేయగానే ఇప్పుడు కింద టర్మినల్ నుంచి పైన టర్మినల్కి సప్లై వెళ్తుంది. దాని తర్వాత నుంచి వెళ్ళి ఈ లూపింగ్ కేబుల్ వేసాం కాబట్టి సప్లై వచ్చేసి 3 పిన్ సాకెట్కి వస్తుంది. అప్పుడు 3 పిన్ సాకెట్ అనేది వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇంకో 2 ఉన్నాయి కదా 3 పిన్ సాకెట్స్కు, అవిటికి కూడా సేమ్ లూపింగ్ చేసేసుకున్నాం. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఒక స్విచ్ చేయగానే ఒక 3 పిన్ సాకెట్ అండ్ ఒక 2 పిన్ సాకెట్ రెండు వర్కింగ్లో అయ్యే విధంగా నేనైతే ఇప్పుడు ఈ వీడియో కేబుల్ వైరింగ్ అనేది ఇస్తున్నాను. చూడండి అది ఏ విధంగా వైరింగ్ చేస్తానో. ఇప్పుడు ఉన్న 1-way స్విచ్ ఉంది కదా, ఆ 1-way స్విచ్ అండ్ 3 పిన్ సాకెట్ అండ్ 2 పిన్ సాకెట్ ఈ మూడు కోసం
ఒక కేబుల్ అయితే ముందే మెజర్మెంట్ చూసుకొని కట్ చేసి ఉంచాను. చూస్తున్నారుగా మన 3 పిన్ సాకెట్కి ఎన్ఎన్ మెన్షన్ చేస్తున్న టెర్మినల్కి మిడిల్లో కొంచెం స్లీవ్ తీసి ఆ స్లీవ్ తీసిన దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు స్విచ్ బోర్డ్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి మనం 2 పిన్ సాకెట్కి కనెక్ట్ చేస్తున్నాము. ఇంకొక 1 సైడ్ ఫేస్, ఇంకో 1 సైడ్ ఫేస్ ఉంది కదా, ఆ ఫేస్ని మనం వన్ వే స్విచ్కు పైన ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ స్విచ్ ఆన్ చేయగానే ఆ స్విచ్ నుంచి మనకు 5 పిన్ సాకెట్కి అండ్ 2 పిన్ సాకెట్కి రెండిటికి సప్లై అవుతుంది. ఆన్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 2 పిన్ సాకెట్ కూడా సప్లై అయిపోతుంది. కాబట్టి ఇవి రెండు ఒకటే స్విచ్ ఆన్ చేయగానే రెండు కూడా ఆటోమేటిక్గా వర్కింగ్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇది మన వీడియో. ఇప్పుడు వచ్చేసి క్లియర్ చెప్తా. ఫేజ్ ఫస్ట్ 1 వే స్విచ్కి వచ్చింది. 1 వే స్విచ్ కింద ఉన్న టెర్మినల్, దాని తర్వాత నుంచి ఇంకో 1 వే స్విచ్ కింద ఉన్న టెర్మినల్, దాని తర్వాత ఇంకో 1 వే స్విచ్ కింద ఉన్న టెర్మినల్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ అన్నమాట. న్యూట్రల్ వచ్చేసి 3 పిన్ సాకెట్కి రైట్ సైడ్లో ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి ముందుగా కనెక్ట్ చేసాం. దాని తర్వాత ఇంకో 3 పిన్ సాకెట్ ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్, దాని తర్వాత ఇంకో 3 పిన్ సాకెట్కి ఎన్ఎన్ ఉన్న దాని తర్వాత 2 పిన్ సాకెట్ కింద ఉన్న టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నాం. స్విచ్ మన 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్ నుంచి 3 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఎల్ఎన్ మెన్షన్ చేసిన టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్టయితే ఈజీ మెథడ్లో ఈజీగా స్విచ్ బోర్డు ఇంటి దగ్గరనే ఉండి ఈజీగా వైరింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.